నాన్న. ఈ పేరంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న కూడా. ఇవాళ మా నాన్న పుట్టినరోజు, నా పేజ్ పుట్టినరోజు కూడా. అందుకే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం. అందరికీ నమస్కారం. ఇది మన గమన విహంగం. బూతులు మాట్లాడుతావు. ఎనీవే, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. హలో. సో చాలా చల్లగా ఉంది. చూద్దాం. ఎస్, మొత్తం అంతా ఇన్స్టాల్ చేసుకున్నాం, మొత్తం చెక్ చేసుకున్నాం. ఆ డైలాగ్ చెప్పా. చీటీది కాదు బావా, దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు. మిస్ అయితే అప్పుడు ఏ తండ్రి కూడా ఉన్నాడు. ఓకే, ఫైనలీ స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. మార్నింగ్ ఈవెన్ దో 3కి లేచిన అన్నీ చెక్ చేసుకొని స్టార్ట్ అవ్వడానికి ఈ టైం పట్టిందనమాట. సో ఇది ఇప్పుడు నేనుండే ఏరియా మార్తల్లి దగ్గర అనమాట, కార్తిక్ నగర. నేను హెబ్బాల్ దాటి మరి ఆ వైపు వెళ్ళి దాని తర్వాత తుమ్కూరు రూట్లో వెళ్ళాలి. చూద్దాం. ఫైనలీ బెంగళూరు దాటేసాం. ఈ బెంగళూరు దాటేసాం ఆనందం వచ్చే లోపలే ఈ ఫాగ్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఫాస్ట్గా పోలేం, ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కనిపించవు, పార్కింగ్ లైట్స్ వేసుకొని పోవాలా. సన్ వచ్చే లోపలే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేద్దాం అనుకున్నా. చూద్దాం బ్రేక్ఫాస్ట్ లోపలే ఎంతగా డిస్టెన్స్ కవర్ చేద్దాము. లెట్స్ గో. ఇప్పుడే సన్ రైజ్ అయింది. కొంచెం కొంచెంగా బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఫాగ్ తగ్గుతూ వస్తుంది. ఈ 5 days కర్ణాటక ట్రిప్లో నేను ఫస్ట్ రోజు పెట్టుకొని ఉండే టార్గెట్ వచ్చి నగారా ఫోర్ట్ చూడాలని. అటు నుండి సాగరా వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ 450 అలా ట్రావెల్ చేయాలి ఈరోజు. ప్రస్తుతానికైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని తుమ్కూరు దాటేసా. భద్రావతి, తీర్థల్లి, నాగరా, అక్కడ నగారాలో ఫోర్ట్ చూసి సాగరాలో స్టే చేయాలి. అది ఈరోజు ప్లాన్. బట్ లిటరలీ 450 kilometers అంటే హెవీనే. చూద్దాం ఎలా అవుతుందో. బట్ ప్రస్తుతానికైతే కానీ కొంచెం చలి తగ్గింది. సో కొంచెం జర్నీ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓలో చూద్దాం ఎట్లయితుందో. ఇట్లా స్లోగా కొడితే కాదని చెప్పి చాలా డిస్టెన్స్ ఉందిగా కవర్ చేసేది, కొంచెం ఫాస్ట్గా అని చెప్పి స్పీడ్ పెంచేసా. ఒక్కటైతే నిజం అబ్బా, కర్ణాటకలో మనం హైవే పక్కన పోయినా, చిన్న రోడ్ పక్కన పోయినా ఎంత మంచిగా గ్రీనరీ ఉంటుందంటే చూస్తున్నారుగా. ఇలా అడవిలో ఒక్కనే బైక్లో వెళ్తూ ఉంటే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. పచ్చని తోట పసరుల తావి, నిషేధి మౌనం నీ ప్రేమగానం, పౌర్ణమి రేయి పొగమంచు అడవి, ఒంటరిగా వెళ్ళే నీతోటి పయనం, ఇది మాత్రం చాలు, ఇది మాత్రమే నాకింక చాలు, నువ్వు మాత్రమే. ఇలా నేను హ్యాపీగా పాట పాడుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో బ్రిడ్జ్ వచ్చిందనమాట. చాలా పెద్దగా ఉంది, లిటరలీ చెప్పాలంటే చాలా పెద్దది. మంచిగా ఆపా, మంచిగా క్యాప్చర్ చేశా. నైస్. మార్నింగ్ నుండి కంటిన్యూగా రైడ్ చేయడం వల్ల అనుకుంటా కొంచెం పెయిన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 350+ kilometers ఏమో ఆల్రెడీ డ్రైవ్ చేసేసాం. మంచి గ్రీనరీ ఉంది, క్లైమేట్ కూడా అంత వేడిగా లేకపోవడం వల్ల మేనేజబుల్. లిటరలీ బ్యూటిఫుల్. తోలండి మా బండి, మంచిగా తోలండి. చూడండి ఒక్కసారి చూడు, హెవెన్. సూపర్. ఇక్కడ ఈ ఏరియాలో విచిత్రం ఏంటంటే జనాలు అస్సలు కనపడరు. ఎక్కడో ఒక చోట ఇల్లు ఉంటుంది. తోలనంతసేపు భయమేరా అయ్యా. అలా పోతా ఉంటే మధ్యలో ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది అనమాట. ఆకలేకపోయా. బ్యూటిఫుల్. బట్ జనాలు ఎవరు లేరు, బట్ నైస్, బ్యూటిఫుల్.
ఇక్కడ మనతో పోల్చుకుంటే ఇక్కడ లైఫ్ చాలా డిఫరెంట్ అబ్బా. ఇలా రోడ్డు ఇలానే ఉంటుంది, సింగిల్ రోడ్డు ఉంటుంది. ఎంత హెవీ వెహికల్స్ వచ్చినా నేనే పక్కకు పోవాలా, లేకపోతే ఇలానే మేనేజ్ చేసుకుంటూ పోవాలా. ఇంకొకటి ఇల్లు కన్స్ట్రక్షన్స్. ఎప్పుడు ఇక్కడ వాన పడుతుంది అనుకుంటా, అన్ని పెంకులు ఇల్లేనమాట. ఒకవేళ బిల్డింగ్ కట్టినా కూడా పైన వాడు అన్ని పెంకులు వేసేసాడు, చూస్తే బ్యాక్గ్రౌండ్లో అలానే మొత్తం ఉన్నాయి. బట్ బాగుంది. బట్ ఏమంటే జర్నీ అనేది ఫాస్ట్గా పోదు కానీ, బట్ అయితే కానీ పీస్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. గ్రీనరీమో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బ్యూటిఫుల్. కానీ జనాలేమో ఎక్కడే కానీ కనపడరు. ఓకే, ఎంజాయ్ చేసుకుంటూ పోదాం పదండి. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈ ప్లేస్ చూశాను అనమాట. జనసంచారం లేదు, ఆ కరెంట్ పోలు, ఈ బండలు తప్ప ఏం లేదు ఇక్కడ. ఎవరో ఏదో క్రాప్ వేసినారు అనుకుంటా, బట్ ఏదో డిఫరెంట్ వరల్డ్కి వచ్చినట్టుంది. సూపర్. జనాలు లేరు, కనీసం ఎవడు మాట్లాడిచ్చేవాళ్ళు లేడు. పొద్దున్నుండి ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఒక్కనే తోలుతూ వచ్చేసా. నెట్ చూస్తే ఇంటర్నెట్ చూస్తే లేదు, టవరా అందదు. ఇంటికి ఫోన్ చేద్దామంటే ఇంట్లో అంటే గుర్తుకొచ్చింది. మా డాడీకి అయితే చెప్పలేదు నేను ఒక్కనే వెళ్తున్నాను, నేను ఏదో ఫ్రెండ్స్తో వెహికల్లో వెళ్తున్నానని చెప్పానంటే చుక్కలే. కానీ భయం కూడా వేస్తుంది అంటే ఒక్కనే వస్తున్నా, ఒక్కనే వెళ్తున్నా. మన జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ కావడానికి చాలా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు నిలబెట్టరు ఏమైనా జరిగినా కూడా. ఎందుకంటే ఏమైనా ప్లాన్ చేసి ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోడ్డు తప్ప, ఎప్పుడో ఒకసారి వచ్చే వెహికల్ తప్ప ఏం లేదు. ఒంటరిగా వెళ్ళడం బాగుంటుంది, కిక్ ఉంటుంది. బట్ మన జాగ్రత్తల్లో మనం కూడా ఉండాలి. ఓకే, బట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేను. అక్కడెక్కడ ఆటో వస్తుంది, ఓకే ఆటో వెళ్తుంది, సరే హాయ్ నాన్న రేజెంటు. బట్ నైస్, ఇంకొకడు నైస్. ఇలా ఫైనలీ మూల్గి వచ్చేసాం నగారా ఫోర్ట్కి. అది దూరంగా కనిపిస్తుంది కదా, అదే నగారా ఫోర్ట్ అనమాట. ఇది ఎలా నేను ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను ఎవరినే కానీ అడగలేదనమాట. ఈ ప్లేస్కి వెళ్ళాలి మొత్తం అంతా నేనే మ్యాప్ తీసుకున్నా. ఇది ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. వాన పడుతుంటే చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇప్పుడైతే వాన పడలేదు, ఎండ అయితే భయంకరంగా ఉంది. ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. నేను పైకి ఈ టైంలో ఇలాగే చేసుకొని ఎక్కాలంటే చుక్కలు. చూద్దాం, దగ్గరకు వచ్చింది. ఓకే, ఆపుదాం అపరా. ఓకే, ఇంత ఎండ ఉండడం వల్ల నేను ఏం డిసైడ్ అయినానంటే, ఫస్ట్ నగారా ఫోర్ట్కి వద్దు కానీ దీని దగ్గరే ఒక టెంపుల్ ఉందన్నమాట. అది కూడా చాలా నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు బాగా కనిపించింది. అదేంటంటే శ్రీ దేవగంగే టెంపుల్ అండ్ పాండ్ అనమాట. ఇది కూడా ప్లాన్లో ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నా. ఏంటో అబ్బా, నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన దానికి ఇప్పుడు ఈ రియాలిటీకి చాలా అంటే చాలా తేడా ఉంది. ఓకే రైట్, బట్ ఏంటో చెప్పలేను. ఓకే, ఇది ప్రతి ఒక్కటి నేను పోతుంది కరెక్టా కాదా ప్రతిసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే జనాలు ఉండరు. ఇది మేము బాగా ఫేమస్ ప్లేస్ అంటారు. ఏం చేసేది, ఎవరిని అడిగేది? చూడండి అంటూ దగ్గరకు వచ్చేసినాం. మ్యాప్లో అయితే కానీ అదే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇల్లు కనిపించారా? ఓకే, కొంపదీసి లెఫ్ట్లో ఉండేది ఇదేనా? ఇదే. కమాన్ 1 2 3 స్టార్ట్. ఫైనలీ మార్నింగ్ నుండి ఇప్పుడు నా ఫేస్ చూపించడానికి కుదురుతుంది. హాయ్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ టూరిస్టులు నన్ను అయితే కానీ పండు కోతను చూసినట్లు చూస్తున్నారు. నా డ్రెస్సు, నా వాలకం చెప్పలేనుగా. ఇది మ్యాండేటరీ అని చెప్పి పిల్లల దగ్గర నుంచి కొంతమంది అయితే గ్రాంతర్వాసులా చూస్తున్నారు, అది వేరే విషయం. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ప్లేస్ అయితే చాలా బాగుంది చూస్తే కానీ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది లిటరలీ. ఆ వాటర్ కానీ, ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ. పైన టెంపుల్ క్లోజ్ చేశారు కానీ, బట్ అయితే ఈ వ్యూ అయితే కానీ హైలైట్గా ఉంది. ఈ మెడికల్ సీరియస్లీ
టూ డూ 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 టూ డూ డూ టూ డూ డూ. ఇంకా చాలా అయిపోయింది. ఇంకా రిటర్న్ బయలుదేరదాం, ఎందుకంటే మనకు నగర ఫోర్ట్ చూడాలి. ఈవినింగ్ అక్కడ నుండి వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఇదే టెంపుల్ అనమాట. ప్రస్తుతానికైతే ఈ టెంపుల్ క్లోజ్ చేసేసారు. షూ వేసుకున్నాం కాబట్టి అంతకు మించి పోకూడదు అనమాట. ఓకే, నా హెయిర్, ఇంత జుట్టు, ఆ హెల్మెట్, ఈ వెయిట్, అద్దాలు అయితే నావే. ఓకే, మార్నింగ్ నుండి హెల్మెట్ పెట్టుకొని నిజంగా అంటే అయిపోయింది నా పరిస్థితి. సో కాసేపు హెల్మెట్ లేకుండానే ఒక 1 కిలోమీటర్, అంటే నగర ఫాట్ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ అనమాట. సో అక్కడి వరకు ఇలానే వెళ్తా, ఎంజాయ్ కూడా చేస్తా వ్యూస్ని. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి, పోదాం మీ దిక్కులు ఆ చుక్కలు దాటి, పరువంలో రాదారి ఆకాశమైందే, పైకెళ్ళాలన్నదే ఓ చకోరి. ఫైనలీ వచ్చేసాం నగారా ఫోర్ట్కి. ఇదే ఎంట్రన్స్ అనమాట. దీని చరిత్ర కానీ ఏమే కానీ నాకు తెలియదు. ప్లేస్ నచ్చింది, వచ్చేసాను. ఇంకా నేను అట్లా కాసేపు ఒక ట్రావెలర్ లాగా పోసిద్దాం. ఎగైన్ మళ్ళీ ఇక్కడ కూడా నేనేదో పెద్ద ట్రావెలర్ అన్నట్టు వీళ్ళందరూ నన్ను అనుకుంటున్నారు. వాళ్ళకి తెలీదు, ఏదో ఊరిని అట్లా ట్రై చేస్తున్నానని. ఓకే, ఇది డెవలప్డో లేకపోతే అండర్ డెవలప్డో తెలియదు, కానీ నాకు కనీసం లగేజ్ పెట్టుకోవడానికి కూడా లేదు. పులుసు గారిపోతుంది ఇంత లగేజ్ వేసుకుని పైకి ఎక్కుతుంటే, చెప్పలేను. మార్నింగ్ నుండి ఇంత కష్టపడి డ్రైవ్ చేసినా వేసిన ప్రతి అడుగు నాదే, కష్టం నాదే, బాధ నాదే, తృప్తి నాదే, అనుభవం నాదే, ఈ వ్యూస్ అన్నీ నావే, తాగుతున్న ఈ బాటిల్లో నీళ్ళు నావే. సోలో ట్రావెలర్ నచ్చింది, బాగుంది, మరీ చేయాలనిపిస్తుంది. ఈ ప్లేస్ చూసిన తర్వాత నాకు బేర్ గ్రిల్స్ గుర్తొచ్చాడనమాట. మ్యాన్ వర్సెస్ వైల్డ్. కాసేపు అలా ఫీల్ అవుదాం. ఈ కర్ణాటక అరణ్యంలో ఉష్ణోగ్రతలు ఎంతో తీవ్రంగా ఉన్న వేళ ఆ పర్వతం పైన, తెలుగు రావట్లేదండి, ఓకే, ఆ పర్వతం ఎక్కాలనుకున్నా కానీ టైం లేదబ్బా, తిరిగి వచ్చేసా. దట్ ఈస్ ఫర్ ద డే 1. ఇంకా నేను సాగరాకి వెళ్ళాలి. కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోయింది, సో రికార్డ్ చేయలేను. డే 2 సాగరా నుండి ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్ బాయ్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా గమన విహంగం.